ఈరోజు అయితే మనందరి ఫేవరెట్ చిప్స్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. స్కూల్ నుంచి మీ పిల్లలు ఇంటికి వచ్చాక ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి, మొత్తం ఖతం చేసి పడేస్తారు. అండ్ ఫస్ట్ పొటాటో తీసుకొని అండ్ దాని మీద ఉన్న పీల్ అంతా తీసేసేయండి. మా దగ్గర అయితే చిప్స్ కటర్ ఉంది, సో దాంతోనే కటింగ్ చేస్తున్నాము. మీ దగ్గర ఇలాంటి కటర్ లేకపోతే నార్మల్గా నైఫ్తో ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ చేసి అది కూడా చేసుకోవచ్చు. ఇంకా అన్ని కట్ చేసేసాము. చిప్స్ అనేవి ఇంత తిన్నగా ఉండాలి, అయితేనే చాలా క్రిస్పీగా అవుతాయి. అండ్ దాని తర్వాత ఆయిల్లో ఇంకా ఫ్రై చేసుకోవడమే. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ముందే తీసేసామంటే అసలు కచ్చి కచ్చిగా ఉంటది, అందుకే ఇంకా మొత్తం ఫ్రై చేసేసుకోండి. ఇందులోనే చికెన్ మసాలా, కారం, ఉప్పు, ఇంకేమైనా మసాలా ఉంటే మసాలా కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసేయండి. అండ్ చిప్స్ అయితే చాలా క్రిస్పీగా, యమ్మీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి.